మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రస్తుతం అందిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సరైన సమయానికి విధులకు హాజరు కాని 15 మంది సిబ్బంది వైద్యులకు మెమో జారీ చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఇక స్థానిక ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక రిఫరీ కేసులు అధికంగా ఉంటున్నాయని కూడా సింగరేణి ఆసుపత్రులు ఇక సూపరింటెండెంట్లు రిఫరల్ సెంటర్గా కాకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నట్లు బలరాం నాయక్ అన్నారు. ఇప్పటికే కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో ముఖ్యమైన సర్జరీలు అన్ని జరుగుతున్నాయని, త్వరలోనే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి సైతం సరిపడా సర్జన్లు అలాగే మెడికల్ స్పెషలిస్టులు కూడా నియమిస్తామని సింగరేణి డైరెక్టర్ పేర్కొన్నారు. రానియర్ వాళ్ళు హాస్పిటల్ పోతే అటెండర్లను రానియరు, కింద ఉన్న రానియరు, మిగతా వాళ్ళని కూడా రానియరు. ఇక్కడైతే కొంచెం బెటర్ ఉంటుంది. మన డాక్టర్లు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. చూస్తే దాకా 150-160 మంది ఉన్నారు. అండ్ ఇందాక అప్పుడు కాసిపేట 1, కాసిపేట 2 వాళ్ళని ఇక్కడ ఈ మెనాన్ రోడ్లో పెట్టడము కోసం మన పర్సనల్ వెల్ఫేర్ ఆఫీసర్ని చెప్పడం జరిగింది. అండ్ హాస్పిటల్లో దాకా మనం పూర్వ వైభవం తీసుకురావాలి. మనం మొన్ననే కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేశాము. మిగతా హాస్పిటల్ కూడా ఆల్ ది ఏరియా హాస్పిటల్కి మనం చెప్తున్నాము. మనము ఇది సింగరేణి హాస్పిటల్స్ దాదాపు మనకు నెలకు 3000 మందిని మనం రిఫర్లు పంపిస్తున్నాము. సింగరేణి హాస్పిటల్ రిఫరల్ సెంటర్ కావద్దు. మనమే మన కార్మికులకి సంబంధించిన ఏదైనా చిన్న శస్త్రచికిత్స అయినా పెద్ద శస్త్రచికిత్స అయినా కంపల్సరీగా మన హాస్పిటల్ చేయాలి. వాళ్ళు హాస్పిటల్ ఏదో హైదరాబాద్లో హాస్పిటల్ పోవడం వల్ల లోపల మనల్ని కూడా రానియరు. వాళ్ళు హాస్పిటల్ పోతే